హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా చేసుకునే క్రిస్పీ కొబ్బరి కజ్జికాయలండి. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు కొబ్బరి కజ్జికాయలు తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక గిన్నెలోకి పిండి తీసుకోవాలండి. నేను ఇక్కడ మైదా పిండి తీసుకున్నాను. నేను 2 కప్స్ మైదా పిండి తీసుకున్నానండి. ఇప్పుడు అందులోకి తగినంత ఉప్పు, అలాగే 2 స్పూన్స్ బొంబాయి రవ్వ వేసానండి. బొంబాయి రవ్వ వేయడం వల్ల మనకి కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి. ఇది సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేస్తారో అలాగే చేస్తున్నానండి. చాలా బాగుంటాయి. ఉప్పు, రవ్వ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. పిల్లలకి ఇలా స్నాక్ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. అలాగే స్కూల్కి కూడా స్నాక్ బాక్స్లో కజ్జికాయలు చేసి పెట్టచ్చు. ఇలా పిండిని కలుపుకున్నాక వాటర్ వేసుకుని చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. వాటర్ ఒకేసారి వేయకూడదు, కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి, మరి సాఫ్ట్గా కలపకూడదు. సాఫ్ట్గా కలిపితే కజ్జికాయలు బాగా రావండి, గట్టిగానే కలుపుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలండి, కొంచెం గట్టిగా ఉండాలి. ప్లీజ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మీరు ట్రై చేసినప్పుడు క్రిస్పీగా, టేస్టీగా బాగా వస్తాయండి. మీకు బాగా అర్థమవుతుంది. ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్నాక మూత పెట్టి పావుగంట సేపు అలా వదిలేయాలి. పిండి ఆరిపోకుండా పైన కొంచెం నూనె రాసానండి. నూనె రాసి మూత పెట్టడం వల్ల పిండి ఆరిపోకుండా ఉంటుంది. అలాగే నేను ఇక్కడ కొన్ని కొబ్బరి ముక్కలు తీసుకుని మిక్సీలో వేసి ఇలా కొబ్బరి తురుము రెడీ చేసుకున్నానండి. ఒకవేళ మిక్సీ జార్లో కాకపోయినా క్యారెట్ తురుముకునే దాంతో కూడా కొబ్బరిని తురిమి పెట్టుకోవచ్చు. 1 గ్లాసు కొబ్బరికి 1 గ్లాసు బెల్లం వేసానండి. సమానంగా వేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ స్వీట్ని తక్కువ ఇష్టపడితే 1 గ్లాస్కి 3/4 వంతు బెల్లం వేసుకుంటే సరిపోతుందండి. బెల్లం వేసాక కలుపుకోవాలి. ఈ బెల్లం మొత్తం కూడా బాగా కరిగిపోవాలండి. కరిగిపోయి కొబ్బరితో బాగా కలిసి కొబ్బరికి ఫ్లేవర్ అంతా బాగా పట్టాలి. అప్పటి వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో కలిపితే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి బెల్లం బాగా కరిగిపోయిందండి. ఇలా మొత్తం కూడా కరిగిపోవాలి. బెల్లం కరిగిపోతే మనకి ఇలా కలర్ చేంజ్ అవుతుందండి. ఇది పచ్చి కొబ్బరితో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి ఇది చేసుకోవడానికి ఉండవుతుంది అన్న కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఫ్రెండ్స్, మీరు కావాలంటే ఇప్పుడు చిటికెడు ఇలాచీ పొడి వేసుకోవచ్చండి. మా ఇంట్లో ఇలాచీ పొడి ఇష్టపడరు, అందుకే నేను వేయట్లేదండి. మీరు ఇష్టపడితే ఇలాచీ పొడి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు ఇది కొంచెం చల్లారాలండి. ఈలోపు మనం కజ్జికాయలు తయారు చేసుకుందాము. పిండి అయితే పావుగంట సేపు నానిందండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం గట్టిగా ఉంది కదా, ఇలా ఉండాలండి. తర్వాత చిన్న చిన్న పిండి ముద్దను తీసుకుని ఇలా రౌండ్గా ఉండలు చేసుకోవాలి. ఇక నేను చెప్పిన టిప్స్తో చేయండి, కజ్జికాయలు కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి. ఇలాగే మనం అన్ని పిండి ముద్దలు కూడా తీసుకుని ఉండలు చేసుకోవాలి. అన్నీ కూడా చేసేసాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అన్నీ కూడా తయారు చేసేసాను. ఇలా అన్నీ కూడా చేసి పెట్టుకోవాలండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు మనం ఈ పిండి ముద్ద తీసుకుని పొడి పిండి వేసుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి. మీలో ఎంతమందికి కజ్జికాయల రెసిపీ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. ఇవి క్రిస్పీగా అలాగే స్వీట్గా ఉంటుంది కదా, పిల్లలకి బాగా నచ్చుతుంది. అలాగే కొబ్బరి బెల్లంతో చేస్తాం కదండి, హెల్త్కి కూడా మంచిది. అప్పుడప్పుడు ఇలా టేస్టీగా, హెల్తీగా మంచి ఈవినింగ్ టైం స్నాక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగే 2 సైడ్స్కి కూడా తిప్పుకుంటూ పొని చపాతీలాగా ఒత్తుకోవాలండి. ఇవి మీడియం సైజులో చేసుకోవాలండి, మరి పలచంగా చేయకూడదు, అలా మరి తిక్కగా కూడా చేయకూడదు. ఇప్పుడు కజ్జికాయ చెక్క తీసుకోవాలండి. తీసుకుని మనం తయారు చేసుకున్న చపాతీ కజ్జికాయ చెక్క మీద పెట్టి అలాగే మనం ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి బెల్లం మిశ్రమం కూడా వేసుకోవాలండి. స్టఫింగ్ పెట్టుకోవాలి, తగినంత పెట్టుకోవాలండి. చూసుకుని మరీ ఎక్కువ పెట్టకూడదు, ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు బయటకు వచ్చేస్తుంది. తగినంత పెట్టుకుని అంచులకి ఇలాగా నీళ్ళతో తడపాలండి. ఇలా అంచులు నీళ్ళతో తడపడం వల్ల మనకి ఫ్రై అయినప్పుడు స్టఫింగ్ బయటకు రాకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడు మధ్యలోకి పెట్టి ఇలా గట్టిగా ప్రెస్ చేయాలండి, గట్టిగా నొక్కాలి. అప్పుడు ఇది బాగా అతుక్కుంటుంది. సరిగ్గా నొక్కకపోతే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు విడిపోతుందండి, బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా నొక్కాక కజ్జికాయని బయటికి తీయడమే. కజ్జికాయని బయటికి తీసాక మనకి ఇక్కడ ఎక్స్ట్రా పిండి ఉంది కదండి, అది ఇష్టం లేకపోతే కట్ చేసేయచ్చు, ఇష్టం ఉంటే ఉంచేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది కట్ చేసి తీసాను. ఇప్పుడు ఇలాగే మనం అన్ని కజ్జికాయలు కూడా తయారు చేసుకోవాలండి. చపాతీ మరి పలచగా ఉండకూడదు, మీడియం సైజులో ఉంటే మనకి కజ్జికాయలు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలాగే రెండో చపాతీ కూడా పెట్టుకుని స్టఫింగ్ కూడా పెట్టుకుని మళ్ళీ
నీళ్ళతో తడపాలండి అంచులు తడిపాక అప్పుడు క్లోజ్ చేసుకొని గట్టిగా నొక్కాలి. ఇక్కడ చూపించిన విధంగా చేయాలండి. మొదటిసారి వండే వాళ్ళకి కూడా ఈ టిప్స్తో చేయండి, చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇది నేను నొక్కేసానండి. ఇలా నొక్కేసాక ఎక్స్ట్రా పిండిని అంతా కూడా తీసేయాలి. తీసేసి తర్వాత కజ్జికాయని బయటికి తీసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా చేయాలి. ఎక్స్ట్రా పిండిని తీసేసానండి. ఇప్పుడు ఒకసారి గట్టిగా మళ్ళీ ప్రెస్ చేసి ఇప్పుడు కజ్జికాయని బయటికి తీస్తున్నాను. బయటికి తీసి ఎక్స్ట్రా పిండి ఉంది కదండి, ఆ చివర ఈ చివర దాన్ని కూడా మనం చాకుతో కట్ చేసుకోవాలి. అంతేనండి, ఇలాగే మనం అన్ని కజ్జికాయలు కూడా తయారు చేసుకోవాలి. ఇలా కొబ్బరితో కజ్జికాయ రెసిపీ ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఎక్స్ట్రా పిండిని కూడా తీసేసానండి. ఇప్పుడు అన్నీ కూడా తయారు చేస్తాను. తయారు చేసాక మీకు చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, నేను అన్నీ కూడా తయారు చేసేసాను. ఇలాగే మనం అన్ని కజ్జికాయలు కూడా తయారు చేసుకోవాలండి. ఇప్పుడైతే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇక నేను చెప్పిన టిప్స్తో చేయండి, మీకు కజ్జికాయలు పర్ఫెక్ట్గా వస్తాయి, కరకల్లాడుతూ చాలా బాగుంటాయండి. ఈ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడం కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టానంటే అది హీట్ అవ్వాలి, మరీ ఎక్కువ ఓవర్ హీట్ అవ్వకూడదండి, సమానంగా హీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కజ్జికాయలు వేసుకొని వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతుంది, అలాగే క్రిస్పీగా కూడా వస్తుందండి. హైలో పెట్టి ఫ్రై చేయకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ అన్ని కజ్జికాయలు కూడా వేసుకుని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వన్ సైడ్ కలర్ వచ్చాక రెండో సైడ్ కూడా కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి. మనకి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ నొరగ వస్తుంది కదండి, బబుల్స్ అన్నీ కూడా పోయి నొరగ తగ్గిపోవాలి. అప్పుడు మనకి ఇవి బాగా కుక్ అయిపోయినట్టు. ఇలా ఒక వాయి వేసానండి. మనకి ఆయిల్కి తగినంత వేసుకొని కజ్జికాయలు వేయించుకోవాలి. అన్నీ ఒకేసారి వేసి వేయించకూడదండి, ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనకి మంచి కలర్ రావాలండి. ఇప్పుడు ఇవి మనకి ఫ్రై అయిపోయినట్టు. ఇలా గరిటలోకి తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు నేను రెండో వాయి వేస్తున్నాను. ఇలాగే మనం అన్ని కజ్జికాయలు కూడా ఆయిల్లో వేసి వేయించుకోవాలి. నేను రెండో వాయి వేస్తున్నానండి. ఇలా కజ్జికాయలు చేసి పిల్లలు స్కూల్కి స్నాక్ బాక్స్లో పెట్టివ్వండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. రెండో వాయి వేసానండి. ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి. వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇలాగ అన్నీ కూడా వేసుకొని వేయించుకోవాలండి. నాకైతే ఇక్కడ 3 వాయిలు వచ్చాయి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీయే చేశానండి, ఎందుకంటే ఇవి మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటారు, అందుకే నేను క్వాంటిటీ ఎక్కువే చేశానండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి కొబ్బరి కజ్జికాయలు రెడీ అయిపోయినాయి. ఇవి కొబ్బరితో చేసుకున్నాం కదండి, ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఒక 4 నుంచి 5 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి. పచ్చి కొబ్బరి కదా, అందుకే 5 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మధ్యలోకి కట్ చేసి చూపిస్తున్నాను. చాలా క్రిస్పీగా వచ్చిందండి, టేస్టీగా లోపల వరకు బాగా కుక్ అయింది. నేనైతే టేస్ట్ చేసానండి, సూపర్గా యమ్మీగా ఉంది. పైన క్రిస్పీగా లోపల స్వీట్ సూపర్గా ఉందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.